గుండె జబ్బులతో ఏటా 1,80,00,000 మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెబుతుంది. అయితే రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తే ఈ గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆ 7 పనులేంటో ఇప్పుడు చూద్దాం. హెల్తీ బ్రేక్ఫాస్ట్తో రోజును ప్రారంభించండి. బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతిరోజు తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో తృణధాన్యాలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఓట్స్, నట్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని వెల్లడిస్తున్నారు. కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. జిమ్ముకు వెళ్ళకపోయినా వాకింగ్, సైక్లింగ్, డాన్స్ లాంటివి చెయ్యాలని చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలని లేదా విడతల వారీగా చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఉప్పు, చక్కెరలు తగ్గించండి. ఉప్పుని ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుందని, దీంతో గుండె జబ్బులు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే చక్కెరను అధికంగా తీసుకోవటం వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవి 2 గుండెపై ఒత్తిడిని పెంచి వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు. అందుకే వీటికి బదులుగా తాజా పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. హైడ్రేట్గా ఉండండి. నీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గుండెపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగని సోడాలు, ఎనర్జీ డ్రింకులు వంటి శీతల పానీయాలు తాగకూడదని సూచిస్తున్నారు. ఇలా కృత్రిమ చక్కెరలు తాగటం వల్ల రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా గ్రీన్ టీ లేదా నీటిని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి అనేది గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలం పాటు ఒత్తిడి వల్ల అధిక రక్తపోటు, వాపు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చెయ్యాలని సూచిస్తున్నారు. రోజుకి కనీసం 10 నిమిషాల పాటు వీటికి కేటాయిస్తే ఒత్తిడి తగ్గి గుండెపై భారం పడదని వారు వివరిస్తున్నారు. హాయిగా నవ్వుకోండి. నవ్వటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నేహితులతో పాటు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతూ హాయిగా నవ్వుకోవటం వల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుందని వారు అంటున్నారు. కుర్చీలో నుంచి లేచి కాసేపు నడవండి. పనిచేసే చోట లేదా ఇంట్లో ఎక్కడైనా సరే గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండెకు ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గటమే కాకుండా అధిక రక్తపోటు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుందని అంటున్నారు. అందుకే ప్రతి గంటకు ఒకసారి కాసేపు నడవాలని, లేచి అటు ఇటు తిరగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా డెస్క్ ఉద్యోగాలు చేసేవారు మధ్యలో విరామాలు తీసుకుంటూ గుండెను కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు.